నమస్తే. గత 2 రోజుల నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు. థర్డ్ క్లాస్ ప్రభుత్వం, థర్డ్ క్లాస్ ముఖ్యమంత్రి అంటూ. ఆయన చేసినటువంటి వ్యాఖ్యల పట్ల కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శ్రేణులంతా కూడా వాళ్ళంతా కూడా ఇప్పటికే గుర్రుగా ఉన్నారు. ముఖ్యంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని ఆ తీరుగా మాట్లాడడం ఇది సబబైనటువంటి విధంగా ఉండదు. ఖచ్చితంగా ఇప్పటికైనా కేటీఆర్ భాషా తీరును మార్చుకోవాలంటూ వాళ్ళంతా కూడా సూచిస్తూ ఉన్నారు. మరో పక్కన కాళేశ్వరం కమిషన్ అంతా కూడా ఇదంతా కూడా కావాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నేతలను ఇరికించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ కమిషన్ అంతా కూడా శుద్ధ దండగా అంటూ అలాగే కేసీఆర్ కానీ హరీష్ రావు కానీ కోర్టుకు వెళ్ళడం జరిగింది. వీటన్నిటి పట్ల మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. దాంతోపాటు ఏదైతే ఉపరాష్ట్రపతి సంబంధించినటువంటి అంశంలో బీజేపీ పార్టీ కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. బీసీలకు రిజర్వేషన్లు, బీసీలకి మేము ఖచ్చితంగా కూడా పార్టీ సమానమైనటువంటి ప్రాధాన్యత కల్పిస్తామని చెప్తున్నప్పటికీ మరి చిట్ట చివరికి ఒక రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వడం ఇది సబబైనటువంటి అంశమేనా అంటూ ఎంపీ రఘునందన్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు. వీటన్నిటి పట్ల మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ గజ్జల కాంతం గారితో మాట్లాడదాం. అన్న నమస్తే. ముందుగా మీకు ముందుగా కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలను ఏ విధంగా చూసుకుంటారు? తను ప్రతిసారి మీతోటి ఇదే విషయం డిస్కషన్ చేస్తూ ఉన్నాం. కేటీఆర్ ఆ భాష తీరు కావచ్చు, ముఖ్యంగా మీ ముఖ్యమంత్రిని పట్టుకొని ఒక పక్కన థర్డ్ క్లాస్ ముఖ్యమంత్రి అని చేసినటువంటి వ్యాఖ్యల్ని కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగా ఎట్లా చూస్తారు మీరు? ఇప్పుడు కేటీఆర్ అనేవాడు వాడు చదువుకున్నవాడా చదువుకోలేదా నాకు తెలియదు. వాడు పాలేరున్నాడా పశుల కాసినవాడా తెలియదు. కానీ పాలేరు ఉన్నటువంటి నా సోదరులు కూడా చాలా మంచిగా మాట్లాడతారు, గౌరవంగా మాట్లాడతాడు. పశువులు కాసే వాళ్ళు, గొర్రెలు కాసే నా సోదరులు వాళ్ళంతా వాళ్ళు చాలా బాగా మర్యాదగా, మనుషులకి ఎట్లా మర్యాదలో తెలుసు. కానీ అంతకన్నా అధ్వానం వాడు కేటీఆర్ అంటాడు. వాడు ఏం చదువుకున్నాడో తెలియదు. అక్కడ మరి పాయకాలు నూకొచ్చిండా అమెరికాలో, లేకుంటే రోడ్లు నూకిండా తెలియదు. కానీ వాళ్ళకు కూడా ఒక రెస్పెక్ట్ ఉన్నది సమాజంలో. ఒక రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడతారు. సార్ రండి పొండి అని మాట్లాడతారు. అవును, పశులగాష్టోళ్ళైనా, పాలేరున్న నా సోదరులైనా, లేకుంటే అక్కడ రోడ్లు నూకేటువంటి నా అమెరికాలో రోడ్లు నూకి వచ్చిండగా మరి ఆ నూకే వాళ్ళు కూడా చాలా రెస్పెక్ట్ఫుల్గా నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెలు వాళ్ళందరూ కూడా చాలా బాగా మాట్లాడతారు. మరి ఏం చేసి వచ్చిండో నాకు తెలియదు. కానీ వాడు మంత్రిగా పనిచేశాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, వాడు ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేశాడు. మరి ఇప్పుడు ఎమ్మెల్యే వాడు. మరి వాడికి అంత రాజ్యాంగం మీద గౌరవం లేకుండా, చట్టాల మీద గౌరవం లేకుండా, అసలు ముఖ్యమంత్రి గారి మీద కూడా గౌరవం లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, అది మరి వాడు ఏమి అసలు వాడు ఏందో అని జీవితం అంటే మాకు తెలియదు. వాడు ఇంత బాగున్నది. ఎందుకంటే దోసుకున్న డబ్బంతా మన దగ్గర ఉంది, లక్షల కోట్ల డబ్బు ఉంది. కాబట్టి హామ్తో మాట్లాడుతున్నాడు. హామ్తో మాట్లాడుతున్నటువంటి కేటీఆర్కు వారి థర్డ్ క్లాస్ పార్టీ అంటే ఒక్కటి నేను అడుగుతున్నా. థర్డ్ క్లాస్ పార్టీ ఏముందిరా భయ్? నాకు ఒక మాట చెప్పు. థర్డ్ క్లాస్ ముఖ్యమంత్రి అంటావు. థర్డ్ క్లాస్తో నీ ఎవరంటారు? థర్డ్ క్లాస్ పార్టీ అనేది ఏ పార్టీని అంటారు? టీఆర్ఎస్ పార్టీని అంటారా భయ్? కాంగ్రెస్ పార్టీకి 130 ఏళ్ళ చరిత్ర ఉంది. కాంగ్రెస్ పార్టీకి దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ భయ్. ఇది దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ దేశం కోసం ప్రాణిత్యాగం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఎందుకంటే నెహ్రూ గారి తండ్రి ఈయనలో ఈ దేశానికి స్వాతంత్రం రావాలని ఆనాడు డబ్బులున్నటువంటి వ్యక్తులు, మా నెహ్రూ గారి కుటుంబం కానీ, తండ్రి తాత కానీ డబ్బులున్న కుటుంబం. చరిత్ర తెలుసుకో. దేశ స్వతంత్రం కోసం పోరాటం చేస్తున్నటువంటి ఉద్యమకారులకు, యోధులకు డబ్బులు ఖర్చు పెట్టి ఆనాడు దేశానికి స్వతంత్రం రావాలని చెప్పి వాళ్ళ సొంత డబ్బు సంపాదించిన, తాత ముత్తాతలు సంపాదించిన డబ్బు, నెహ్రూ తాత ముత్తాతలు సంపాదించిన డబ్బు అంతా ఈ దేశం కోసం, ఈ ప్రజల కోసం, దేశ స్వతంత్రం కోసం ఖర్చు పెట్టారు. అంత కష్టపడి దేశానికి స్వతంత్రం తీసుకొచ్చారు. ఆ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అది గుర్తుపెట్టుకొని మాట్లాడాలి. దేశం కోసం ప్రాణత్యాగాలు చేసినటువంటి వాళ్ళు ఇందిరాగాంధీ అమ్మ, మా రాజీవ్ గాంధీ ఈ దేశం కోసం ప్రాణత్యాగం చేశారు. కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఇది. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ రాష్ట్రం ఇవ్వడంతోనే కదా కేసీఆర్ అంటోడు ముఖ్యమంత్రి అయ్యిండు, కేటీఆర్ అంటోడు మంత్రి అయ్యిండు, హరీష్ రావు అంటోడు మంత్రి అయ్యిండు. అది గుర్తుపెట్టుకోవాలి.
లేకుంటే మీ 10 జన్మలు ఎత్తిన మీరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కానీ మంత్రి కానీ అయ్యే పరిస్థితి కాదు మీది. ఆ స్థాయి కూడా కాదు. ఎందుకంటే థర్డ్ క్లాస్ నా కొడుకులు మీరంతా. మీ కుటుంబం ఏంద్రమై నాకు అర్థం కాలే. నువ్వు కాంగ్రెస్ పార్టీని, ఇంత చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీని థర్డ్ క్లాస్ పార్టీ అంటున్నావు. లుచ్చనా కొడుక పార్టీని ఆలోచన చేసి మాట్లాడు. భారతదేశంలో కాంగ్రెస్ పార్టీకి ఒక చరిత్ర ఉంది. చరిత్ర సృష్టించిన పార్టీ, ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన పార్టీ, ఈ దేశానికి ప్రాణత్యాగం చేసినటువంటి కుటుంబం అది కాంగ్రెస్ కుటుంబం. ఈ దేశంలో ప్రాజెక్టులు కట్టినటువంటిది, ఈ దేశ ప్రజల కోసం బాగోగులు చూసినటువంటి పార్టీ, ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీలకు ఎస్టీలకు అణగారిన కులాలకు లక్షల కోట్ల ఎకరాల భూములు వంచినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం. తిండి లేని వాడికి తిండి పెట్టాలనేది ఇలా ఈ దేశంలో భూ సంస్కరణ చట్టం తీసుకొచ్చినటువంటి మా ఇందిరాగాంధీ అమ్మ కాంగ్రెస్ పార్టీ. ఈ దేశంలో అన్ని వర్గాలకు సామాజిక న్యాయం జరగాలని చెప్పి ఆనాడే ఆలోచన చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ మా ఇందిరాగాంధీ అమ్మ. ఇయలో ప్రతి గ్రామంలో దళితునికి, ఎస్సీలకు ఎస్టీలకు, బీసీలలో అణగారిన కులాలకు ప్రతి కుటుంబానికి ఎకరం భూమి ఉన్నది. ఎస్సీలకు ఎస్టీలకు అంటే ఆనాడు దాదాపు 100 సంవత్సరాల క్రితం నుంచి 50 సంవత్సరాల క్రితం నుండి చెప్తున్నా. భూమి లేనటువంటి దళితులు, భూమి లేనటువంటి ఎస్టీలు, భూమి లేనటువంటి అణగారిన కులాలకు ఎకరము 2 ఎకరాలు 3 ఎకరాలు 5 ఎకరాలు దున్నుకోవడానికి భూమి ఇచ్చి, అంటే భూ సంస్కరణ చట్టం తీసుకొచ్చి నిరుపేదలందరికీ భూములు ఇచ్చి దున్నుకోవడానికి భూమి ఇచ్చి, ఆ దున్నుకొనే దాంట్లో పంట పండించుకొని కడుపు నింపుకున్నటువంటి పరిస్థితి ఎస్సీలది ఎస్టీలది అణగారిన కులాలది. అలాంటి కులాలకు కడుపు నిండా అన్నం తినాలని భూములు ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. దీనికి చరిత్ర ఉందిరే భయ్. ఇందిరాగాంధీ అమ్మ ఆనాడు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చాది ప్రతి గుడిసెలైనటువంటి వాడికి. ఆనాడు ఇవాళ ప్రతి గ్రామానికి పోతే ఇందిరమ్మ ఇల్లు. కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఇది చెప్పుకోవడానికి. ఎందుకు సార్ మరి ఇప్పటికీ పదే ఒక రండా అని గతంలో అన్నాడు, ఇప్పుడు థర్డ్ క్లాస్ అదే చెప్తున్నా. పదే ఎందుకు ఒక ముఖ్యమంత్రిని టార్గెట్ చేసి ఇప్పుడు మీ ఛానల్ ద్వారా ఈ కేటీఆర్ అంటూ చెప్తున్నా. ముఖ్యంగా మీ ఛానల్ పేదల ప్రక్షాళన నిలబడుతుంది కాబట్టి మీ ఛానల్ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నా. ఆ లుచ్చన కొడుకు ఈ చరిత్ర అంతా తెలియదు. ఒక 50 సంవత్సరాల క్రితము 60 సంవత్సరాల క్రితము ఇల్లు లేనటువంటి ప్రతి నిరుపేద కుటుంబానికి ఇల్లు ఇచ్చాది. ఉండడానికి గుడిసె లేదు, ఉండడానికి ఇల్లు లేనటువంటి పరిస్థితి ఈ దళితులది, గిరిజనులది, ఇక్కడున్న అణగారిన కులాలది. అలాంటి కుటుంబాలకు ఇందిరాగాంధమ్మ ఆనాడే ఆలోచించి నా బిడ్డలకు, ఈ అణగారిన కులాలకు, ఈ దళితులకు, గిరిజనులకు, ఇల్లు లేని వారికి ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చాది. భూమి లేని ప్రతి వాడికి 20 గుంటలు, ఎకరం, 2 ఎకరాలు 3 ఎకరాలు. ఆనాడు 50 ఏళ్ల క్రితమే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వము భూములిచ్చి ఆదుకున్నటువంటి కుటుంబం అది. ఆ కుటుంబం చరిత్ర తెలియనటువంటి ఈ కేటీఆర్ అంటూ ఒక మూర్ఖుడు. అంటే వీడేమనుకుంటుండంటే కాంగ్రెస్ పార్టీకి ఒక చరిత్ర, ఈ దేశవ్యాప్తంగా ప్రాజెక్టు, ఈ దేశవ్యాప్తంగా ఎల్లో కెనాల్ తీసుకొచ్చారు, ఈ దేశవ్యాప్తంగా ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టులు కట్టారు. ఎస్ఆర్ఎస్ ప్రాజెక్టు కానీ, ఎస్ఆర్ఎస్పి వాటర్ కానీ, కెనాల్, ఇవన్నీ కూడా చేశారు ఇందిరాగాంధీ అమ్మ. ప్రతి గ్రామానికి నీళ్లు రావాలని ప్రతి గ్రామానికి ఆనాడే ఇందిరాగాంధీ అమ్మ కెనాల్ ద్వారా, ఎస్ఆర్ఎస్పి ద్వారా వాటర్ ప్రతి ఎకరానికి, ప్రతి గుంటకు అందాలని ఆలోచన చేసి ఆనాడు కెనాల్ దేశవ్యాప్తంగా, ఒక కాడ కాదు. దట్ ఈస్ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి చెప్పాలంటే ఇంకా చరిత్ర బాగా ఉంది. ఇక కేటీఆర్ అంటోనికి షూట్గా మీ ఈ తెలంగాణ ప్రజలకు తెలియాలి. కేటీఆర్ అంటోడు వీడి లుచ్చానా కొడుకు, వీనికి అవగాహన లేదు. అవగాహన ఉంటే చాలా జాగ్రత్తగా మాట్లాడు. ఎందుకంటే నేను ఈ మాటలు ఎందుకు మాట్లాడవలసి వస్తుంది? అరే నువ్వే అవగాహన లేకుండా మాట్లాడుతున్నావు భయ్. నేను అవగాహన ఉండే మాట్లాడుతున్నా. నేను ఈ ప్రజల పక్షాన, తెలంగాణ ప్రజల పక్షాన ఉద్యమం చేసినోడిపై, అంతకుముందు నేను పార్టీలలో ఉన్నవాడి కాదు, ఈ ప్రజల కోసం ఉద్యమం చేసినటువంటి వాడిని. కాబట్టి నీ చరిత్ర ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ. వాడు ఏమనుకోడు, టీఆర్ఎస్ పార్టీకి ఒక చరిత్ర నారా? అది చరిత్ర ఉన్న పార్టీ, లేకుంటే కేసీఆర్ అంటే కూడా ఒక చరిత్ర గల్లోడా? కేసీఆర్ చరిత్ర ఏంది? కేసీఆర్ చరిత్ర ఏంటంటే ఆయన జీవితం ఎట్లా మొదలైందంటే
దుబాయ్ ఫైరోగుదారుడు. ఇది రాష్ట్రంలో తెలంగాణలో అందరికీ తెలుస్తుంది. దుబాయ్ ఫైరోగుదారుడు. దుబాయ్ పంపిస్తారని దళితులను, నిరుపేదలను, అణగారిన కులాలను వాళ్ళు కష్టపడి ఊళ్ళలో పనిచేసుకుంటే మిమ్మల్ని దుబాయ్ పంపిస్తే డబ్బులు సంపాదించుకోవచ్చు అని చెప్పి కూలీలు, కార్మికులు గ్రామాలలో ఆనాడు 30-40 ఏళ్ళ కిందట కూలి పని చేసుకున్నటువంటి కూలీలను దుబాయ్ పంపిస్తని ఒక్కొక్కరి దగ్గర 10,000-20,000 తీసుకొని కూలి పని చేసుకున్నటువంటి కూలి చేసుకున్న వాళ్ళు అందరూ ఊళ్ళలో అప్పులు చేసి దుబాయ్ పంపిస్తారంట కేసీఆర్ ద్వారా అని చెప్పి ఆ డబ్బులను తీసుకొచ్చి కేసీఆర్ ద్వారా అప్పయిపితే ఆయన దుబాయ్ ఫైరోగ్ మీద ఆ డబ్బులన్నీ మింగి ఢిల్లీలో పోయి బతికిండు. కేసులు పెడితే ఢిల్లీలో పోయి అందరినీ ముంచేసిండు. నానాడే కేటీఆర్ నీ అయ్య గురించి చెప్తున్నా, దుబాయ్ ఫైరోగులు చేసి ఆ డబ్బులు కాచేసి దుబాయ్లో తలదాచుకున్నాడు. ఆ డబ్బులతోనే కేటీఆర్ కవిత చదువుకున్నది. అది గుర్తుపెట్టుకోరా కేటీఆర్. ఏందిరా మీ చరిత్ర ఏందిరా? 3rd క్లాస్ అంటే మీరు 3rd క్లాస్ కాదురా, ఇప్పుడు లుచ్చగాళ్ళు మీరంతా. ఓ 3rd క్లాస్ కుటుంబం నీది. మీ కుటుంబం గురించి చెప్తున్న బట్టు దుబాయ్ ఫైరోగ్ అయిపోయింది. ఆ తర్వాత ఇవన్నిటిని ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు అంటారు కదా, ఇప్పుడు మీరు ఆయన గురించి చెప్పింది కాబట్టి ఒక మాట, ఆయనను తెలంగాణ తీసుకొచ్చినటువంటి అపర మేధావి, ఆయనే తెలంగాణ జాతిపిత అని చెప్పి చెప్పుకుంటా గుర్తించాలని చెప్పేసి అంటా ఉంటారు కదా. మీడియా వాళ్ళకి కూడా లేదు. మీరు ఇంకోసారి మాట్లాడుకోండి. వాడు లుచ్చా నా కొడుకు, వాడు లోఫర్ నా కొడుకు, వాళ్ళ గురించి చెప్తున్నా. గాడు తెలంగాణ తీసుకొచ్చుడేందయ్యా? తెలంగాణ తీసుకొచ్చిన మేమయ్యా బాబు. తెలంగాణ చరిత్రకు పోదాం రండి. ఒకసారి మీ మీడియా వాళ్ళందరూ ఒక ప్రజాకోర్టు పెట్టండి. అన్ని జిల్లాల్లో ఒక ప్రజాకోర్టు పెట్టండి. ఎవడెవడు ఉద్యమం చేయరు. 1,200 మంది బిడ్డలే చనిపోయిన వాళ్ళు, విద్యార్థులు 1,200 మంది బిడ్డలు చనిపోయారు. ఎవడపోసమ్మయ్యా? ఎవడు తీసుకొచ్చినా తెలంగాణ తీసుకొచ్చి 1,200 మంది బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటారయ్యా. ఆ 1,200 మంది బిడ్డలు ఎవరు? వీడి కుటుంబమా? కేసీఆర్ కుటుంబమా? 1,200 మంది బిడ్డలు నా జాతి బిడ్డలు. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, రెడ్లు, వీళ్ళు ప్రాణత్యాగం చేస్తే వచ్చిందయ్యా తెలంగాణ. వాళ్ళు పదే చెప్తా ఉంటారు. పదే చెప్తే నా కొడుకులకు పదే చెప్తే డబ్బుంది. మీ మీడియా వాళ్ళు అందరూ సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఆ మాట మాట్లాడుతున్నారు. ప్రజలు తప్పుదో పట్టిస్తున్నాడు. ఎవడయ్యా? 1,200 మంది ఆత్మహత్యలు చేసుకున్నారయ్యా. శ్రీకాంతచారి పెట్రోల్ పోసుకుని చచ్చిపోయేటట్టు చేసి హరీష్ రావు అనేటోడు. మీకేం తెలుసు అది చరిత్ర? మొత్తం టోటల్గా 1,200 మంది బిడ్డలు చనిపోయారు. 1,000 మంది జైలు పాలయ్యారు. 1,000 మంది, 100 మంది జైల్లో ముంగారు. ఇన్నయ్య ఏందయ్యా? ఇన్నయ్య చేయబోయింది. ఇన్నయ్య చరిత్ర ఏంది? ఒక ఉద్యమకారుడు. అలాంటి వాళ్ళు చాలా మంది ఉద్యమాలు చేసి పోరాటాలు చేసి ఎన్నుకౌంటర్లు అయిపోయిండ్రయ్యా. 1969లో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులంతా ఎన్నుకౌంటర్లో చనిపోయారు. 369 మంది. ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్ర గురించి తెలుసుకో. కొండ లక్ష్మణ్ బాపూజీ నిజమైన ఉద్యమకారుడు, నిజమైన రాష్ట్ర భక్తుడు. రాష్ట్రానికి గాంధీ, మరో గాంధీ కొండ లక్ష్మణ్ బాపూజీ గారు ఈ తెలంగాణ ఇచ్చిన నాడే నేను పదవి మళ్ళీ చేపడుతూ కాంగ్రెస్ పట్ల ఉండి మంత్రి పదవికి రాజీనామా చేసి నాకు పదవి అంటూ నేను తీసుకోవాలంటే తెలంగాణ రాష్ట్రం వచ్చినాడే పదవిని నేను తీసుకుంటా తప్ప అప్పటిదాకా నాకు పదవి వద్దని చెప్పి రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడయా. అది కొండ లక్ష్మణ్ బాపూజీ జాతిపితారండి. దయచేసి కొండ లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ కోసం త్యాగం చేసిండు. ఇలా జయశంకర్ గారు తెలంగాణ కోసం మహానిష్టలో ఆలోచన చేసిండు. ఒక బీసీ బిడ్డలే వాళ్ళు. దాని గురించి మాట్లాడకుండా ఈ తాగుబోతు, గుండాలు, రౌడీల గురించి ఈ రాష్ట్ర ప్రజలను మోసం చేసి తెలంగాణ సెంటిమెంట్ను ఉపయోగించుకొని దోపిడీ చేసినటువంటి కుటుంబం గురించి మీరు మాట్లాడుతుంటే నేనేం చేయాలయ్యా బాబు? ఇలా బీసీ బిడ్డలయ్యా, ఎస్సీ బిడ్డలయ్యా జైలు పాలైంది. జైలు పాలు ఎవరైందయ్యా? ఇయలో ఆనాడు రాజారాం, ఆనాడు పెడమర్తి రవి, ఆనాడు సుమన్, ఆనాడు చాలా మంది ఇట్లా చెప్పుకుంటే పోతే 100 మంది తెలంగాణ కోసం దెబ్బలు తిన్నారు, తన్నులు తిన్నారు, జైలు పాలయ్యారు. నా కొడుకులు ఈ కుటుంబంలో, కేసీఆర్ కుటుంబంలో ఒక్కడు తన్నులు తిన్నాడా, ఒక్కడు లాఠీ దెబ్బ తిన్నాడా, ఒక్కడు జైల్లో వెళ్ళా చూయించి ఉండయా? ఆ చరిత్ర నాకు చెప్పండి, అప్పుడు నేను కూడా ఒప్పుకుంటాను. అది లేదే. అందుకోసమే కేసీఆర్ చరిత్ర ఏంది అంటే దుబాయ్ ఫైరోగ్ చేసినోడు. అర్థమైందా? ఎవడు 3rd క్లాస్ పార్టీ అన్నాడు తెలుస్తుంది. దుబాయ్ ఫైరోగ్ చేసినోడు వాడు. దుబాయ్ ఫైరోగ్ చేసి మొత్తం కార్మికులను, నిరుపేదలను ముంచి ఢిల్లీలో తలదాచుకున్నాడు. ఢిల్లీలో పోయి మకామేసిండు. నెంబర్ 1 కాంగ్రెస్ పార్టీలో
ఆయన రాజకీయ జీవితం మొదలైంది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి మళ్ళీ తెలుగుదేశం పార్టీకి వెళ్ళి తెలుగుదేశం పార్టీలో పోయి తెలుగుదేశంలో చంద్రబాబు నాయుడు మంత్రి పదవి ఇయ్యనందుకు టీఆర్ఎస్ పార్టీని పెట్టుకున్నారు. టీఆర్ఎస్ పార్టీని కూడా పెట్టుకున్నాడు ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఈ కేసీఆర్ కుటుంబాన్ని నమ్మపోదురు, కేసీఆర్ దొరను నమ్మపోదురు. తెలంగాణ సెంటిమెంట్ని అడ్డం పెట్టుకొని టీఆర్ఎస్ పార్టీని పెట్టుకున్నాడు. నిజంగానే కొండలక్ష్మణ్ బాపూజీ లాగా ఎన్నాడన్నా నేను మీ మీడియా ద్వారా అడుగుతున్నా, నేను తెలంగాణ వచ్చినాడే నాకు మంత్రిని, తెలంగాణ వచ్చినాడే పదవిలో ఉంటా, తెలంగాణ వచ్చేదాకా నాకు పదవి వద్దని చెప్పి ఏనాడన్నా స్వచ్ఛందంగా ఉద్యమం చేసిండు కేసీఆర్? ఈనాడన్నా జైలుకు పోయిండు కేటీఆర్ ఎన్నాడు జైలుకు పోయిండా? హరీష్ రావు గారు ఎన్నాడు జైలుకు పోయిండా? కవిత వాళ్ళ కుటుంబంలో ఎవడు జైలుకు పోయిండు? మేము తెలంగాణ వచ్చేదాకా మేము పదవులనే చేపట్టమని ఎన్నడైనా త్యాగం చేసిండ్రా వీళ్ళ కుటుంబంలో చెప్పండి. రాజీనామా చేసి ఉప ఎన్నికలు వేలు కదా వాళ్ళంతా. ఎన్నికలే అంటే సెంటిమెంట్ని అడ్డం పెట్టుకుడు రాజీనామా చేసి వాళ్ళ ఎన్నికలు అదేం లాభం ఉన్నదయ్యా వాళ్ళకు? ఎందుకంటే డబ్బు ఓటు కేటీఆర్ హరీష్ రావు గారికి వీళ్ళకు తప్ప వేరే ఏం లేదు కదా వాళ్ళకు. రాజీనామాలు చేసుడు, తెలంగాణ ప్రజలను మొబ్బెపెట్టుడు, వాళ్ళని డైవర్ట్ చేసుడు, ఓట్లు వేయించుకుడు, గెలవడం, ఇదే వాళ్ళు పనిచేసేదంతా. నిజంగానే రాజీనామా చేసినప్పుడు ఏం చేయాలి? నేను తెలంగాణ వచ్చేదాకా మాకు పదవులు వద్దు అని అట్లా త్యాగం చేస్తే నిజమే త్యాగం చేసినా అనుకుంటున్నాను. వీళ్ళ గాంధీ తెలంగాణ దేశ ప్రజల కోసం త్యాగం చేశాడు. కొండలక్ష్మణ్ బాపూజీ ఈ రాష్ట్ర ప్రజల కోసం పదవిని వదిలేసుకున్నాడు. జయశంకర్ గారు ఈ రాష్ట్రం కోసం నిజాయితీగా నీతిగా ఉద్యమం గురించి ఆలోచన చేసి తెలంగాణ కోసం ఆలోచన చేసిన వాడు. అంటే చరిత్ర ఉంటుంది. ఇక పదవి లేకుండా ఒక్కనాడు వీళ్ళ కుటుంబంలో పదవి లేకుండా ఒక్క రోజన్నా వీళ్ళ కుటుంబంలో ఎవడన్నా ఉన్నాడా? లేదు కదా. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు మంత్రి పదవి ఇవ్వకపోతే బయటికి వచ్చి టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ పేరు మీద పార్టీలు పెట్టుకున్నారు. ఆ పార్టీ పెట్టుకుని ఎప్పుడు పోటీ అయినాయి? ఎలక్షన్లు, ఓట్లు డబ్బు వాళ్ళకు కావాల్సింది అదే కదా. రెండవది, ఆయన పార్టీలో పనిచేసినటువంటి వాళ్ళు ఇన్నయ్య లాంటి వాళ్ళని ఉద్యమకారులను, సుధాకర్ కానీ ఇన్నయ్య కానీ ఇంకా చాలా మంది ఉద్యమకారులు ఉన్నారు. ఈ ఉద్యమకారులను ఏమన్నా గౌరవించాడా? మొత్తం ఉద్యమం చేసిన వాళ్ళని వాడుకుడు వదిలేసుడు. ఇది కేసీఆర్ చరిత్ర. కేసీఆర్ అన్నట్టు సారా ఖాన్ నుంచి మొదలుకుంటే, చీప్ లిక్కర్ ఖాన్ నుంచి మొదలుకుంటే 24 గంటలు ఆయనకు మందు లేదు, ఉద్యమం చేయలేదు, మందు లేదు, మాటలే రావు. అలాంటి వాడికి చరిత్ర ఏందయ్యా? కేటీఆర్ ఏందిరా చరిత్ర అంటావు? అసలు చరిత్ర అంటే ఏందిరా చెప్పడం? నీ కుటుంబానికి కూడా చరిత్ర ఏందో తెలంగాణ ప్రజలకు చెప్పు. ఏం చరిత్ర? చెప్పు. చరిత్ర ఏంది? ఇంకేం చరిత్ర? పొద్దున్న నుంచి సాయంత్రం దాకా రాక్కుంటున్నాడు. పార్టీ పెట్టుకుంటే దానికి చరిత్ర ఉంటుందావే? నీ పార్టీ పెట్టుకున్నావు. పార్టీని నడిపింది ఏదో ఎవరు నడిపించారు? తెలంగాణ పేరు మీద టీఆర్ఎస్ పార్టీని పెట్టుకుని నీకు మొత్తం మీరు ఎంక్వైరీ చేసి మొత్తం డీటెయిల్స్ అంతా నా దగ్గర ఉంది. విద్యా సంస్థల దగ్గర, ఆంధ్ర బడాబాబులు విద్యా సంస్థలు, తెలంగాణ విద్యా సంస్థల దగ్గర కూడా డబ్బులు వసూలు చేసి పార్టీని నడిపించుకున్నారు. ఇవాళ సినిమా ఇండస్ట్రీ వాళ్ళ దగ్గర డబ్బులు నడిపించి పార్టీ నడిపించుకున్నాడు. చివరకు రామోజీరావును కూడా బెదిరించి డబ్బులు వసూలు చేసి పార్టీని నడిపించుకున్నాడు. వాళ్ళ కుటుంబం బతికింది. సినిమా ఇండస్ట్రీ వాళ్ళను, వ్యాపారులను, బిజినెస్ వాళ్ళను, ఇవాళ మొత్తం రాష్ట్రంలో ఎవరిని కూడా వదలకుండా ఆనాడు తెలంగాణ ఉద్యమం పేరు మీద సెంటిమెంట్ను ఉపయోగించుకొని మొత్తం బడాబాబుల దగ్గర డబ్బులు వసూలు చేసుకొని పార్టీని నడిపించినాడు. ఆ పార్టీ చరిత్ర ఇది. ఆ పార్టీ చరిత్ర ఇదేయా? ఇంకా పార్టీ నీకేం చరిత్ర ఉంది? థర్డ్ క్లాస్ నా కొడుకు నువ్వు, నీ కుటుంబం థర్డ్ క్లాసు, నీ పార్టీ థర్డ్ క్లాస్ పార్టీ. ఈ లుచ్చా నా కొడుకు మాట్లాడితే ఓ చరిత్ర ఉండాలి. ఎస్, పార్టీ అంటే దానికి ఒక చరిత్ర ఉండాలి. ఈ దేశంలో ఇవాళ మావోయిస్ట్ పార్టీ ఉన్నది, దానికి ఒక చరిత్ర ఉంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ, దానికి ఒక చరిత్ర ఉంది. ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన పార్టీ, తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీ. అరే, తెలంగాణ రాష్ట్రం రాకపోతే, తెలంగాణ రాష్ట్రం సోనియా గాంధీ ఇయ్యకపోతే కేసీఆర్ ముఖ్యమంత్రి అవునా? ఇది ఒక్కటి చెప్పు. ఇది ఒక్కటి చెప్పు ప్రజలకు. తెలంగాణ రాష్ట్రం ఇవ్వకపోతే ఓ థర్డ్ క్లాస్ నా కొడుకులారా మీరు, నీ అయ్య ముఖ్యమంత్రి కాపో, నువ్వు మంత్రి కాపో, నీ బావ మంత్రి కాకపోతుండే. అది గుర్తుపెట్టుకో. అన్నం పెట్టిన తల్లిని నువ్వు విమర్శ థర్డ్ క్లాస్ పార్టీ అంటే ఏంద్రబై? నా కాంగ్రెస్ పార్టీని, తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని, ఈ తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీని నువ్వు థర్డ్ క్లాస్ పార్టీ అంటావురా నా కొడుక? థర్డ్ క్లాస్ పార్టీ అంటే ఏమిటి? ఎవరిని థర్డ్ క్లాస్ పార్టీ ఏమనుకుంటున్నావు?
ఈ దేశానికి మంచి చేసింది, ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చింది, ఈ దేశానికి ప్రజల కోసం నిరంతరం కష్టపడ్డది, ఈ దేశ ప్రజలను అన్ని వర్గాలకు సామాజిక న్యాయం చేసింది. ఈ దేశానికి ఇలా ఒక దళితుడిని ఈ దేశానికి ప్రధానమంత్రి చేసింది, ఒక బీసీని ప్రధానమంత్రి చేసింది, మన్మోహన్ సింగ్ను ప్రధానమంత్రి చేసింది చరిత్ర కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి. ఇవాళ మల్లికార్జున్ ఖార్గే గారు ఎవరు? ఒక దళితుడు, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు. అవునా? ఇవాళ రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు ఎవరు? కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, బీసీ. ఎస్, అంతకుముందు అంజయ్య గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. దీనికి చరిత్ర ఉంది. అంతకుముందే కేశవరావు గారు పిసిసి అధ్యక్షులు. అవునా? డి శ్రీనివాస్ గారు ఈ రాష్ట్రానికి ఉమ్మడి రాష్ట్రానికి అధ్యక్షులు. కేశవరావు గారు ఉమ్మడి రాష్ట్రానికి పిసిసి అధ్యక్షులు, సారీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు. అరే, కాంగ్రెస్ పార్టీకి చరిత్ర ఉంది. అరే, థర్డ్ క్లాస్ నా కొడుకులారా, కేసీఆర్ అనేటోడు దళితుడిని ముఖ్యమంత్రి చేస్తున్నాడు. తెలంగాణ వచ్చిన తర్వాత దళితుడిని ముఖ్యమంత్రి చేస్తున్నాడు. చేసిండా? ఇది మోసం చేసినట్టే కదా. థర్డ్ క్లాస్ పార్టీ రా, నువ్వు థర్డ్ క్లాస్ నా కొడుకులు మీరంతా. మరి ఎందుకు ముఖ్యమంత్రి చేయలేదు? రెండోది, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండి మరి పార్టీ అధ్యక్షుడిని బీసీని ఎందుకు చేయలేదు? నేను అడుగుతున్నా. నువ్వు ఎందుకు చేయలేదని అడుగుతున్నా. అంటే ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నాడు, దాని అధ్యక్షుడు ఎవరు? కేసీఆర్. తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ ఎవరు? నువ్వు మంత్రిగా ఉంటావు, మళ్ళా టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మరి బీసీని ఎందుకు చేయలేదు, దళితుడిని ఎందుకు చేయలేదు? మీరు చెప్పు, ఎందుకు చేయలేదో మీరు చెప్పండి ప్రజలకు. ఇప్పుడు కూడా ప్రజెంట్ పిసిసి అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఎవడు? కేసీఆర్. వర్కింగ్ ప్రెసిడెంట్ ఎవడు? తండ్రి కొడుకులు ఏమంటారో అయిపోయింది. పెద్దదూర చిన్నదూరనే అక్కడ ఎవరు లేరారా బీసీలు. అంటే ఓట్లు మాత్రము 190% ఉన్న ప్రజల ఓట్లు కావాలి. ఎస్సీలై, ఎస్టీలై, బీసీలై, మైనార్టీల ఓట్లు కావాలి మీకు. కానీ వీళ్ళని మాత్రం పార్టీకి నాయకత్వం వహించనియరు. ఇటువంటి దుర్మార్గులు మాట్లాడితే ఎట్లుంటుందా మీ మీడియా ద్వారా? మీ మీడియా వాళ్ళకు కూడా కొద్దిగా అవగాహన ఉండాలి కదనే. ఇవాళ ఏదో టీవీ 9 అది ఇష్టం వచ్చినట్టు బ్రహ్మాండంగా ఇస్తుంది. టీవీ 9కు ఏమైనా సామాజిక న్యాయం గురించి తెలుసావే మీకు? నేను అడుగుతున్నా, ఒక్క మాట మిమ్మల్ని అడుగుతున్నా, సామాజిక న్యాయం గురించి తెలుసా? ఒక్క ముఖ్యమంత్రిని పట్టుకొని వాడు ఇష్టం వచ్చిన థర్డ్ క్లాస్ ముఖ్యమంత్రి వాడరా? థర్డ్ క్లాస్ ముఖ్యమంత్రి అనేటోడు నీ అయ్యా కేసీఆర్ అనేటోడు ఆ థర్డ్ క్లాస్ నా కొడుకు కాబట్టే మొత్తం రాష్ట్ర ప్రజలను మోసం చేసి, రాష్ట్రంలో ఉన్న ఉద్యమకారులను మోసం చేసి, దగా చేసి, సెంటిమెంట్ని ఉపయోగించుకొని ముఖ్యమంత్రి అయ్యిండు. చివరకు కాంగ్రెస్ పార్టీని కూడా, సోనియా గాంధీ అమ్మను కూడా మోసం చేసి ముఖ్యమంత్రి అయ్యిండు. ఓకే, ఇంకొక అంశం కూడా మాట్లాడాలి. ఆ కాళేశ్వరం సంబంధించిన విషయంలో మేడిగడ్డ ఉన్నటువంటి పిల్లర్లన్నీ కూడా కుంగిపోయినాయి. గత సర్కారు చేసినటువంటి నిర్వాహకంతో ఒక కమిషన్ వేసింది మీరు. సో ఆ కమిషన్ కూడా శుద్ధ దండగా, అదంతా కూడా బీఆర్ఎస్ పార్టీని బదనం చేసేందుకు చేసినటువంటి ఒక కమిషన్ తప్పించి ఇంకా అదేం లేదు. మాకు అనుమానం ఉంది, అది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులే దాన్ని కూల్చేసేందుకు అక్కడ ఉన్నటువంటి పిల్లర్ల కింద బాంబులు పెట్టి అదంతా నడిపించింది అన్నటువంటి భావనని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సైతం, అలాగే హరీష్ రావు, ఈ ఇద్దరు కూడా ఆరోపణలు పదే చేస్తా ఉన్నారు. నిజంగా అటువంటి వ్యవహారం జరిగిందని చెప్పేసి ఊహించుకోవచ్చు. హరీష్ రావు గారిని చెప్పులు తీసుకుని కొడతారు రైతులు, తెలంగాణ ప్రజలు. అది గుర్తుపెట్టుకోవాలి. చెప్పులు అందుకుని కొడతారు. నేను ఘాటుగా చెప్తున్నా. ఎందుకంటే మనకి సిగ్గు చెరం ఉంటే 2023 కన్నా ముందే కదా, అని గవర్నమెంట్ ఉన్నప్పుడే కదా కూలిపోయింది. అని గవర్నమెంట్ ఉన్నప్పుడే కదా, వాని గవర్నమెంట్ రాజ్యం వాళ్ళదే కదా. నీ అంత రాజ్యం వాళ్ళ చేతుల్లో ఉంది కదా. 10 ఏళ్ళు ఎవరి చేతుల్లో లేదు కదా రాజ్యం. చింతగా ఎవడైనా గొంతు వెతితే, టీఆర్ఎస్ పార్టీని కానీ ముఖ్యమంత్రిని విమర్శిస్తే చిన్న గొంతెత్తి తీసుకుపోయి లోపటేసి తొక్కింది కదా వాళ్ళే. తెలంగాణ ఉద్యమకాలను కూడా దొక్కింది కదా వాళ్ళే. తెలంగాణ అట్టడిగిన వర్గాలు రోడ్డు మీదకి వచ్చి ఎందుకే ఇది కావాలి, ఉద్యోగం కావాలంటే తీసుకుపోయి తొక్కిన వాళ్ళు వాళ్ళే కదా. కోదండరామ్ను అరెస్ట్ చేసినోడు వాడే కదా. తీసుకుపోయి ఒక ఉద్యమకారు తీసుకుపోయి జైలు అరెస్ట్ చేసి లోపలిచ్చింది వాళ్ళే కదా. వాళ్ళ గవర్నమెంట్, కేసీఆర్ గవర్నమెంట్ కదా. మందకిస్తే మందిగాను అయ్యా ఇగో ఈ వర్గీకరణ చేయాలి, మాకు ఇది న్యాయం చెయ్యమన్నందుకే కదా తీసుకుపోయి జైల్లో పెట్టింది. ఈ నా కొడుకులే కదా. మరి అప్పుడు వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు కదా అది కూలిపోయింది. ఏది కాళేశ్వరం, ఆ పిల్లలు కూలిపోయిన ఎప్పుడు వాళ్ళ గవర్నమెంట్ అప్పుడే కదా. మరి అప్పుడు కూలగొట్టినప్పుడు అప్పుడే అరెస్ట్ చేయలేదు అందరూ మీరు? అప్పుడు ఎందుకు కూకున్నారా?
మీ గవర్నమెంట్లో కదా కూలిపోయింది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కూలలే, టిఆర్ఎస్ గవర్నమెంట్లే వాళ్ళు కట్టించిన ప్రాజెక్టే అప్పుడే కూలిపోయింది కదా. కాబట్టి మీకు నిజంగానే మీరు 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా కేసీఆర్, మీరు హరీష్ రావు, కేటీఆర్ అంటుడు మంత్రులు, అప్పుడు ప్రభుత్వం నడిపింది మీరే కదా. మీకు రాజ్యాంగం మీద గౌరవం ఉంటే, చట్టం మీద గౌరవం ఉంటే, మీకు ప్రభుత్వ అధికారుల మీద గౌరవం ఉంటే, కమిషన్ మీద గౌరవం ఉంటే నోరు మూసుకుని ఊరుకుంటారా నా కొడుకులారా? మరి వాళ్ళే కదా ఇప్పుడు మీ ప్రభుత్వంలో ఉన్న అధికారులే కదా ఈ గవర్నమెంట్లో కూడా పనిచేస్తున్నారు. ఆ ప్రభుత్వ అధికారులు విచారణ చేశారు, ఆ కమిషన్ విచారణ చేసింది, ప్రభుత్వానికి సబ్మిట్ చేసింది కదా. ఇగో కాళేశ్వరం ప్రాజెక్టు మీద పూర్తి విచారణ చేసింది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ అధికారులే కదా. అప్పుడున్నది ప్రభుత్వ అధికారులు, ఇప్పుడున్న ప్రభుత్వ అధికారులు, ఇప్పుడున్నది కూడా కమిషనే కదా. ఆ కమిషన్ విచారణ చేసి ప్రభుత్వానికి సమర్పించింది. ఇగో మా విచారణ అయిపోయింది అని కమిషన్ తీసుకొచ్చి ఇచ్చింది. మరి దాని మీద గౌరవంతో ఉండాలి కదా మీరు. మీకు భయమే లేదే, కోర్టుకు ఎందుకు పోయినరు? మీకు భయమే లేదు కదా, కోర్టుకు ఎందుకు పోయినరు? ఇప్పుడు ప్రైవేటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు విచారణ చేయాలి, లేకుంటే ఇంకో పార్టీ కార్యకర్తలు విచారణ చేసింది కాదు. అది ప్రభుత్వ అధికారులు, రాజకీయ పార్టీలు ఇవి ఉంటాయి. రేపు ఈ పట్టతో రేపు ఇంకో పట్ట, ఇది వేరే సబ్జెక్టు. కానీ ప్రభుత్వ అధికారులు మాత్రం నిరంతరంగా ఉండేవాళ్ళు కదా. వాళ్ళు రిటైర్మెంట్ అయిపోయేదాకా కూడా ప్రభుత్వ ఉద్యోగాలలో ఉండేవాళ్ళు కదా. గాల్లే విచారణ చేసింది. ఇప్పుడు ప్రభుత్వాన్ని నడిపించేటువంటి దాతలు వాళ్ళు, రాజకీయ నాయకులు అంటూ ఎప్పుడు ఎవరు అంటే వాళ్ళు వస్తారు పోతారు, అది వేరే సబ్జెక్టు. కానీ ప్రభుత్వం నడిపించేది ప్రభుత్వ ఉద్యోగులు కదా, చీఫ్ సెక్రటరీ, కలెక్టర్లు, ఐఏఎస్, ఐపీఎస్లు కదా గవర్నమెంట్ నడిపేది. గాయంత అవగాహన లేకుండా ఎట్లా మాట్లాడతాడు వాడు హరీష్ రావు గారికి, కేటీఆర్ గారు కానీ? వీళ్ళకి అవగాహన ఉందా లేదా నాకు అర్థం కావడం లేదు. ఆర్ఎస్పీ కూడా ఆయన ఐపీఎస్ ఆఫీసర్, మరి ఆయనకు అవగాహన ఉందో లేదో నాకు కూడా తెలియదు. ఒకవేళ అవగాహన ఉన్న వాళ్ళు అయితే మాట్లాడు. ఇప్పుడు దీని మీద విచారణ చేసినప్పుడు ఎవరితో విచారణ చేయించారు? ప్రభుత్వ అధికారులతోనే కదా. కమిషన్ ఆయనతోనే కదా విచారణ చేయించారు. వాళ్ళు మొత్తం విచారణ చేసిన తర్వాత రిపోర్ట్ ప్రభుత్వానికి ఇచ్చారు, ప్రభుత్వానికి సమర్పించారు. దాని మీద నిర్ణయం తీసుకుంటుంది. మరి మీరు ఏం దోపిడీ చేయలేదు. కాళేశ్వరం ప్రాజెక్టులో మీరు నీతి నిజాయితీ పడలేనది ఎందుకు హైకోర్టును ఆశ్రయించారు? హైకోర్టును ఎందుకు ఆశ్రయించారో చెప్పండి. అంటే మీరు చేసిన దోపిడీ, ఇయలో 8 లక్షల కోట్లు అప్పు చేశారు, 3 లక్షల కోట్లు కేసీఆర్ కుటుంబం దోసుకున్నది. ఆ దోసుకున్న డబ్బంతా ఇతర దేశాలలో పెట్టుబడులు పెట్టారు. హైదరాబాద్ చుట్టూ 30,000 ఎకరాలు 30,000 ఎకరాలు మీ బినామీ పేర్ల మీద పెట్టుకున్నారు. ఇవన్నిటి మీద విచారణ జరుగుతుంది. ఒక కాళేశ్వరం ప్రాజెక్టే కాదు, అన్నిటి మీద కూడా విచారణ జరుగుతుంది. మరి మీరు ఎందుకు తొందరగా సంకల్పం గుద్దుకుంటారు? ఎందుకు హైకోర్టును ఆశ్రయించారు? మీకు భయమే లేదు కదా. ప్రజల డబ్బు, ప్రజల సొమ్ము, ప్రభుత్వ సొమ్మును కాజేసిండ్రు కాబట్టి విచారణ జరుగుతుంది. ఆ విచారణలో ఏమి తేలుతుందో అది తేలిదాకా మీరు నీతి నిజాయితీ పరులతో ఊరుకుండాలి. వాడు డ్రగ్స్ తాగిండు, వీడు డ్రగ్స్ తిన్నాడు అని అంటే కేటీఆర్ హైకోర్టును వీడు. అరే నీకు భయమే లేదురా భయ్, డ్రగ్స్ ఏమి నువ్వు ముట్టలేదు, డ్రగ్స్ వాగిస్తానని నీకు తెలియనప్పుడు హైకోర్టుని ఎందుకు ఆశ్రయించినామో అని కేటీఆర్ అని అడుగుతున్నాను నేను. అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు మీద విచారణ జరిగింది. ఆ విచారణ తేలేదాకా మీరు ఉండాలి కదా. దాని హైకోర్టు ప్రజలను గౌరవిస్తుంది కదా, ప్రభుత్వాలను కూడా గౌరవిస్తుంది కదా. ప్రజల సొమ్ము దోషిన వాళ్ళ గురించి ప్రజల సొమ్మును దోషిన వాళ్ళకి సపోర్ట్ చేస్తుందా హైకోర్టు కూడా తెలుసు కదా. ప్రజలను గౌరవించాలి, ప్రజల సొమ్మును కాపాడవలసిన బాధ్యత హైకోర్టుకు ఉంటుంది, సుప్రీంకోర్టుకు ఉంటుంది. ప్రభుత్వ సొమ్ము, ప్రజల సొమ్మును కాపాడవలసిన బాధ్యత హైకోర్టు, సుప్రీంకోర్టు మీద ఉంటుంది. కాబట్టి వాళ్ళు అన్ని ఆలోచన చేస్తారు కదా, అన్ని పరిగణలకు తీసుకుంటారు కదా. అట్లంటే మీరంతా రాష్ట్రాన్ని దోసుకొని మేము కాపాడుతామని చెప్తుంది హైకోర్టు. ఏంది అది అర్థం కాలే. అలాంటి ఎక్కడికి పోయినా హైకోర్టు అయినా ప్రజల అభిప్రాయాలను, ప్రభుత్వం ఆస్తులను కాపాడవలసిన బాధ్యత హైకోర్టుది, సుప్రీంకోర్టుదే ఈ దేశంలో. కాబట్టి వాళ్ళకు కూడా బాధ్యత ఉంది. నువ్వు ఎన్ని ఆశ్రయించినా నీకు భయమే లేదా? గంత తొందర ఎందుకు పడుతున్నారు? కోర్టుల చుట్టూ పోతున్నారు, హైకోర్టు పోయి కాపాడు, మమ్మల్ని కాపాడు ఏంద్రే పోయి అంటే దోపిడీ చేస్తారు, ప్రజల సొమ్ము దోసుకుంటారు, ప్రభుత్వ సొమ్మును దోసుకుంటారు, మిమ్మల్ని కాపాడాలి. మీకు భయమే లేదా? ఎందుకు కోర్టుకు పోయినరు? మీకు భయం లేనప్పుడు ఎందుకు పోయినరు అని నేను అడుగుతున్నాను. అందుకోసమే ప్రజల పక్షాన, ప్రభుత్వం పక్షాన కోర్టు కానీ, సుప్రీంకోర్టు కానీ, హైకోర్టు కానీ ఉంటుందని నేను నమ్ముకుంటున్నాను. ఖచ్చితంగా నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే
భారత రాజ్యాంగం మీద గౌరవం ఉంది. భారత రాజ్యాంగం, ఆ రాజ్యాంగాన్ని అనుసరించే ఇవాళ దేశంలో పార్లమెంట్ కానీ సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ నడుస్తున్నాయి. దేశం కూడా ఆ రాజ్యాంగం మీద నడుస్తుంది కాబట్టి దాని మీద పూర్తి విశ్వాసం ఉంది. సో చివరిగా ఒక మాట, మీరు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎవరైతే ప్రకటించిందో, సో ముఖ్యంగా బీసీలకు 42% ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అంది, బీసీలకు మేము న్యాయం చేస్తామని చెప్పేసి అంది, మేనిఫెస్టోలో బీసీల రిజర్వేషన్లు పెట్టింది. కానీ తీరా ఉపరాష్ట్రపతి అభ్యర్థికి వచ్చిన తర్వాత ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ నియమించడంలో ఆంతర్యం ఏంటిది? ఇది బీసీలను మోసగించేటువంటి పార్టీ, ఇలా రేవంత్ రెడ్డి ఆడుతున్నటువంటి డ్రామా అంటూ ఎంపీ రఘునందన్ రావు గారు, బీజేపీ పార్టీ ఎంపీ రఘునందన్ రావు గారు చేసినటువంటి వ్యాఖ్య. సో దీన్ని ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ సమర్థించుకుంటుంది? రఘునందన్ రావుకు మరి ఆయన చదువుకున్నవాడు, తెలుగు కల్లుడు, మరి ఆయన ఎందుకు అవగాహన లేనట్టు మాట్లాడుతుండో తెలియదు. మరి బీజేపీ పార్టీ వాళ్ళు ఏమైనా మాట్లాడితే నాకు సిగ్గు అనిపిస్తుంది. ఎందుకు సిగ్గు అనిపిస్తుంది? అందరూ సిగ్గుపెడతారు. మీకు బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే మొదలు మీ ఎంపీలకు, తెలంగాణ ప్రజలు గెలిపించారు కదా, 8 మంది ఎంపీలను గెలిపించారు. మీకు నిజంగానే మీ దేశం మీద ప్రేమ ఉంటే యాక్షన్ చేయకండి. బీసీల మీద మీకు చిత్తశుద్ధి ఉంటే, బీసీల మీద నిజంగానే ప్రేమ ఉంటే, బీసీలే ఈ దేశంలో అసలే హిందువులు. బీసీలే ఈ దేశంలో 60 నుంచి 70%, 60% ఉన్నారు. 60% ఉన్నారు ఈ దేశంలో బీసీలు. 60% దేశంలో బీసీలు 60% ఉన్నారు. 60% బీసీలు అందరూ కూడా హిందువులే. నిజంగానే హిందువుల మీద మీకు రావుని పేరు చెప్పి మోసం చేయడం కాదు, హిందువుల పేరు చెప్పి హిందువులను పబ్బం గడుపుకోవడం కోసం కార్యక్రమం చేయకండి. మొదలు మీకు నిజంగానే చిత్తశుద్ధి ప్రేమ ఉంటే మీకు 42% రిజర్వేషన్ మొదలు పార్లమెంట్లో బిల్లు పెట్టమని చెప్పండి. తెలంగాణ బీసీల మీద మీకు చిత్తశుద్ధి ఉంటే ఆ బీసీల బిల్ పంపించారు కదా, ఆర్డినెన్స్ తీసి పంపించారు కదా కేంద్రానికి. 9th షెడ్యూల్లో చేర్చమని చెప్పారు కదా, అది చేర్చండి. పార్లమెంట్లో బిల్లు పెట్టండి, అది పాస్ చేయండి. బీసీలకు 42% ఇక్కడ రిజర్వేషన్ చేయండి. అదేవిధంగా సేమ్ టైం మొత్తం దేశవ్యాప్తంగా బీసీలకు కులగణన వేసి బీసీలందరికీ కూడా 42% రిజర్వేషన్ ఇవ్వండి. మీకు బీసీల మీద నిజంగానే చిత్తశుద్ధి ఉంది కదా, బీసీల మీద ప్రేమ ఉంది కదా, అసలైన హిందువులు కదా, హిందువుల మీద ప్రేమ ఉంటే మరి హిందువులకు న్యాయం చేయమని నేను అడుగుతున్నా. రెండవది, నువ్వు సుదర్శన్ రెడ్డి గారి ఎంపిక అనేది ఆయన కాంగ్రెస్ పార్టీ కాదు. సుదర్శన్ రెడ్డి అయినట్టు అడ్వకేట్ జనరల్ ఇంతకు ముందు న్యాయవాది, హైకోర్టు చీఫ్ జస్టిస్గా పనిచేసినోడు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా పనిచేసినోడు, కాబట్టి రాజ్యాంగ నిపుణుడు. తరువాత భారత రాజ్యాంగం గురించి పూర్తిగా తెలిసినటువంటి వాడు, భారత రాజ్యాంగాన్ని చదివినటువంటి వాడు, దేశం మీద అవగాహన ఉన్నటువంటి వాడు, రాజ్యాంగం మీద అవగాహన ఉన్నటువంటి వాడు. కాబట్టి ఆయన ఈ దేశానికి పార్లమెంట్ ఉపరాష్ట్రపతిగా బాగుంటుంది అనేది ఆలోచన చేసి, ఒక కాంగ్రెస్ పార్టీ కదా, ఆల్ పార్టీస్ ఆలోచన చేసి సుదర్శన్ రెడ్డి బాగుంటుందని పెట్టారు. మీకు నిజంగానే సౌత్ ఇండియా మీద మీకు ప్రేమ ఉంటే, తెలంగాణ బిడ్డ మీద మీకు ప్రేమ ఉంటే, తెలంగాణ గడ్డ మీద పుట్టినటువంటి బిడ్డ మీద మీకు ప్రేమ ఉంటే, మీరందరూ పోయి మీ మోడీని అడిగి, అయ్యా సుదర్శన్ రెడ్డి గారు భారత రాజ్యాంగం గురించి తెలిసినటువంటి వాడు, సుప్రీంకోర్టు మాజీ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, కాబట్టి ఆయనకు భారత రాజ్యాంగం గురించి తెలిసినటువంటి వాడు అని చెప్పి మీరు ఒప్పించి మెప్పించి ఆయనను ఉపరాష్ట్రపతికి వేయండి. దానికోసం ఆలోచన చేయండి. కానీ రెడ్డి కదా అని అంటే చదువుకున్నవాడు. మేము బీసీల గురించి మాట్లాడే అర్హత మీకు ఎక్కడ ఎదురపోయి, ఈ దేశంలో ఒక దళితుడిని ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుని చేసింది. అది గుర్తుపెట్టుకోండి. ఈ దేశానికి ప్రధానమంత్రులు చేసింది బీసీలను. అది గుర్తుపెట్టుకోండి. కొత్తగా కాదు. మొన్న 2004 నుంచి 2014 దాకా మన్మోహన్ సింగ్ గారిని ఈ దేశానికి ప్రధానమంత్రి చేసింది కాంగ్రెస్ పార్టీకి. చాలా చరిత్ర ఉంది. మీకు ఆ చరిత్ర లేదు. మీ భారతీయ జనతా పార్టీకి ఆ చరిత్ర లేదు. మీరు ఎందుకంటే మతాన్ని అడ్డం పెట్టుకుని, హిందూయిజాన్ని అడ్డం పెట్టుకుని, ఎటు చేసి మీరు దేశం కోసం చేసేది ఏముండదు. హిందూయిజాన్ని అడ్డం పెట్టుకుని మీరు ఈ దేశాన్ని ఏలాలని ఆలోచన చేస్తున్నారు. అంతేగాని నిజమైన హిందువుల మీద మీకు ప్రేమ లేదు. నిజమైన హిందువుల మీద ప్రేమ ఉంటే
వీళ్ళు ప్రతి ఏటా ప్రతి సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారన్నాడు నరేంద్ర మోడీ గారు. అవును. ఇది హిందూ యువతకు. మరి ఎందుకు ఇవ్వలేదు? ఇప్పటికీ 10 ఏళ్ళు 11 ఏళ్ళు 12 ఏళ్ళు అవుతుంది. ఎందుకు ఇవ్వలేదు? మరి ఎందుకు ఇవ్వలేదు? 24 కోట్ల ఉద్యోగాలు రావాలి. ఒక్క బీసీ ఒక్కొక్క హిందువులకు, బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, లేకుంటే ఇతర కులాలకు కానీ, హిందువులకు ఎవరికైనా ఉద్యోగాలు ఇచ్చినా ఎందుకే మాట్లాడుతున్నావు రఘునందన్ రావు గారు? ఇదంతా చరిత్ర చెప్తే చాలా ఉంది. మీకు ఎందుకంటే బాధ్యత లేనటువంటి పార్టీ, మీకు బాధ్యత లేదు. ఎందుకంటే మీరు మొదలు బీసీల మీద ప్రేమ ఉంటే మీరు ఆ పని చెయ్యండి. మాకు బీసీల మీద ప్రేమ ఉంది కాబట్టి అసెంబ్లీ తీర్మానం చేసినాం. బీసీల మీద ప్రేమ ఉంది కాబట్టి క్యాబినెట్లో ఆమోదమైంది. బీసీల మీద ప్రేమ ఉంది కాబట్టి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆర్డినెన్స్ తీశాడు, పంపించాడు. వాళ్ళు మీ చేతిలో ఉంది, మీకు అధికారం ఉంది, కేంద్రంలో మీ ప్రభుత్వం ఉంది. రఘునందన్ రావు గారు, మీరు బీసీల బిల్లును మొదలు పాస్ చేసి పంపించండి. ఆ తర్వాత మీరు మాట్లాడండి. మీరే మీ ప్రధానమంత్రి, మీరు వచ్చి అక్కడ బిల్ పాస్ అయినాక మీరే వచ్చి ఇక్కడ ఒక బహిరంగ సభ పెట్టి మేము చేసినామని చెప్పండి. దాంట్లో తప్పేం లేదు. కానీ అది చేయకుండా ఏదో బీసీల మీద బాగా ప్రేమ ఉన్నట్టు యాక్షన్ ఎందుకయ్యా? ఉపరాష్ట్రపతికి దీనికి సంబంధం ఏంది? ఉపరాష్ట్రపతి అనేది అది సున్నితమైనటువంటి వ్యవహారం. పూర్తిగా భారత రాజ్యాంగం గురించి తెలిసి ఉండాలి. రాష్ట్రపతికి కానీ ఉపరాష్ట్రపతికి కానీ భారత రాజ్యాంగం మీద అవగాహన ఉండాలి, రాజ్యాంగాన్ని చదివి ఉండాలి. అటువంటి వ్యక్తుల్నే ఉపరాష్ట్రపతిగా రాష్ట్రపతిగా చేస్తారు. మరి పూర్తిగా అవగాహన ఉన్నది. ఆయన చీఫ్ జస్టిస్గా పనిచేసినవాడు ఎవరు? సుదర్శన్ రెడ్డి గారు. పూర్తిగా రాజ్యాంగం మీద పూర్తిగా అవగాహన ఉన్నది కాబట్టి ఆయనను ఈయన ఎలిజిబుల్, ఈయన ఇంత కరెక్ట్ పర్సన్ అని పెట్టారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కాదు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు కూడా కాదు. కాంగ్రెస్ పార్టీకి ఆయనకు సంబంధం ఏమీ లేదు. రండి మీరందరూ, ఆల్ పార్టీస్ రండి. ఆయనను ఒక తెలంగాణ బిడ్డగా, ఒక సౌత్ ఇండియా వ్యక్తిగా మీరు గుర్తించి ఆయనను గెలిపించి ఏర్పాటు చేయండి. గవి లేకుండా ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడి అవగాహన లేనటువంటి మాటలు మాట్లాడితే ఎవరు? అందరు ప్రజలు గమనిస్తున్నారు. తొందరపడకుండా రఘునందన్ రావు గారు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అందరూ గమనిస్తున్నారు. తొందర ఎందుకు పడుతున్నారు మీరు? పూర్తిగా ఏ ఉన్నా ఒక్కటే మీ లక్ష్యం అంతా హిందూయిజం, రాముడిని అడ్డం పెట్టుకుంటున్నారు. అంతే తప్ప మీరు ప్రజల బాగోగులు కానీ ప్రజల కోసం పనిచేస్తుడు కానీ ఇది లేదు. కాబట్టి అది ప్రజలు కూడా గమనిస్తున్నారు, ప్రజలు కూడా అన్ని ఆలోచన చేస్తున్నారు. ఇప్పుడు మొన్న కూడా మీ ప్రధానమంత్రి అవుడు కాదు, మా చంద్రబాబు నాయుడు అటు నితీష్ కుమార్ వాళ్ళు సపోర్ట్ చేయడంతోనే ఆయన ప్రధానమంత్రి అయ్యింది కానీ లేకుంటే ప్రధానమంత్రి అయ్యే పరిస్థితి కూడా కాదు. రైట్. థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికైతే కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యల పట్ల గజ్జల కాంతం గారు అయితే తనదైనటువంటి శైలిలో విమర్శలు చేస్తా ఉన్నారు. ముఖ్యంగా ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని 3rd క్లాస్ సీఎం అంటూ చేసినటువంటి వ్యాఖ్యల పట్ల బగ్గుమంటా ఉన్నారు. 3rd క్లాస్ ఫ్యామిలీ, 3rd క్లాస్ పార్టీ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కల్వకుట్ల కుటుంబం అని చెప్పేసి చెప్పుకుంటూనే మరో పక్కన కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన విషయంలో అనేక అవకతవకలు జరిగినాయి. రానున్నటువంటి రోజులలో ఖచ్చితంగా కేసీఆర్ కానీ హరీష్ రావు కానీ దాంట్లో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా జైలు పోవడం ఖాయమైనటువంటి అభిప్రాయంతో పాటు బీజేపీ పార్టీ ఈరోజు బీసీల జీవితాలతో ఆడాడుకుంటుంది. బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ల బిల్లుని ఆపడంలో అక్కడ బీజేపీ పార్టీ సక్సెస్ అయిపోయింది. ఇప్పటికైనా బీసీల మీద ప్రేమ ఉన్నట్టయితే 42% రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లో చేర్చాలి. ఇప్పటికీ కూడా రాముని పేరుతోంటే రాజకీయాలు చేస్తున్నది. ఇప్పటికైనా ఈ డ్రామాలు ఆపాలని చెప్పేసి బీజేపీ పార్టీ పైన కూడా తాను విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.